హే అమిగోస్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ టాపిక్ వచ్చేసి స్లీప్. దానికన్నా ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఏంటంటే, దేవుడు వచ్చి మిమ్మల్ని ఒక వరం కోరుకోమని అడిగితే మీరందరూ ఏం కోరుకుంటారు? నేనైతే స్లీప్ కావాలని కోరుకుంటాను. దేవుడా నాకు మంచి నిద్రనివ్వు అని కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అలా ఉంది, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో ఏజ్తో సంబంధం లేకుండా ఇన్సోమ్నియా రావడము, అసలు నిద్ర పట్టకపోవడము, 2-3 అయినా కూడా నిద్ర రాకుండా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి చాలామందికి. సో ఇవన్నిటికీ కామన్ సొల్యూషన్ ఏంటి అంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్, మనం తీసుకోవాల్సిన డ్రింకింగ్ హ్యాబిట్స్ అనమాట. సో ఇవి ఏంటి, అవి ఏమేమి తీసుకోవాలి, మన స్లీప్ ఇష్యూస్ని మనం ఎలా రిసాల్వ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నం వంపిన తర్వాత మిగిలిపోయిన ఈ గంజి మనకి ఎంతో ఉపయోగకరం. ఇది తీసుకున్నట్లయితే మనకి మంచి నిద్రను కలిగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన అశ్వగంధ టీ. అశ్వగంధ టీ మన స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించడంతో పాటు నర్వస్ సిస్టమ్స్ని కూల్ డౌన్ చేస్తుంది. అందుకే నిద్ర ఫాస్ట్గా వస్తుంది అశ్వగంధ టీతో. ఫిష్ తిన్నా కూడా మనకి నిద్ర వస్తుంది. మరి దీంట్లో నిద్ర వచ్చేలా ఏమున్నాయి అంతకనంగా అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మనకి ఫాస్ట్గా నిద్ర వచ్చేలా చేస్తాయి. స్వీట్ పొటాటో, దీన్ని తిన్నట్టయితే మనకి స్లీప్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. మెలటోనిన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి మంచి నిద్ర కలుగుతుంది. ఓట్స్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతాం అని మనకు తెలుసు, ఎందుకంటే దీంట్లో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయని. అలాగే ఇది కూడా మనకి మంచి నిద్రను కలుగజేసే ఒక బెస్ట్ ఐటెం అని చెప్పాలి. ఫ్రూట్స్లో ఏ ఫ్రూట్ తింటే మనకి బాగా నిద్ర వస్తుంది అంటే ఫస్ట్ వచ్చే నేమ్ బనానా. ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం, పొటాషియం, ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ వీటితో ఉండడం వల్ల ఇది మెలటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో నిద్ర త్వరగా పడుతుంది ఈ ఫ్రూట్ తిన్నట్టయితే. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీ బెడ్రూమ్ చల్లగా, డార్క్గా ఉండేటట్టు చూసుకోండి. వీటితో పాటు మంచి స్మెల్ వచ్చేలా చూసుకోండి. అలా చేసినట్టయితే మీకు స్లీప్ అనేది ఫాస్ట్గా వస్తుంది. వీడియో బిగినింగ్లో నేను 2 టిప్స్ చెప్తా అని చెప్పాను కదా. ఫస్ట్ వన్ వచ్చేసి కాఫీ కానీ టీ కానీ తాగే హ్యాబిట్ ఉంటే తగ్గించుకోవడం చాలా మంచిది. దానికన్నా గ్రీన్ టీ హ్యాబిచుయేట్ చేసుకోండి. ఎందుకు కాఫీ టీ అవాయిడ్ చేయాలి అంటే దీంట్లో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కెఫిన్ కంటెంట్ ఏం చేస్తుంది అంటే మన నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. మన నాడీ వ్యవస్థ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో మనకి నిద్ర రాదు. అందుకే చదువుకునే డేస్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, చాయ్ కానీ కాఫీ కానీ తాగు, నిద్ర రాదు, చదువుకోగలుగుతావన్న అది ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అందరికీ తెలుసు, కామన్ థింగ్ ఏంటి అంటే నట్మెగ్ ఉంటుంది కదా, జాజికాయ పౌడర్ని మనము వేడి పాలలో వేసుకొని తాగినట్లయితే మనకి నిద్ర బాగా పడుతుంది రాత్రి. సో ఈ 2 టిప్స్ ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.